హాయ్ అస్సలాము అలైకుమ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? సో నేనైతే ఊరికి వచ్చా అన్నమాట. మదనపల్లి నుంచి 60 కిలోమీటర్ అరౌండ్ ఈ ఊరైతే ఉంది. సో చిన్న మండం ఊరు. ఇక్కడైతే నేను ఉన్నా అనమాట. మార్నింగ్ అయితే లేచాను. బయట వెదర్ ఎలా ఉంది నేనైతే చూపిస్తాను. ఎందుకంటే మంచు చాలా పడతా ఉంది కొండల పైన. ఇంకా సన్ రైజ్ అయ్యే టైం ఉంది. సో ఈరోజు అయితే ఫ్రైడే అండి. నేనైతే ప్లాన్ వేసా, మా ఊరు ఉంది కదా, నేను పుట్టిన ఊరు, అక్కడికైతే వెళ్తున్నా. తోట కూడా అక్కడే ఉంది కాబట్టి సో అక్కడ వెళ్ళేసి కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాం ఈరోజు. ఇక్కడ నుంచి ఎలా దారి ఉంది అక్కడ వెళ్ళాకైతే ఈరోజు వీడియోలో నేను చూపిస్తా. ఇంకా చూద్దాం ఈరోజు ఎలా గడుస్తుందో, ఈరోజు ఎలా ఉంటుందో. సో ఈరోజు వ్లాగ్లో అయితే ఈరోజు ఎలా స్పెండ్ అవుతుంది అనేసి నేనైతే మీకు చూపిస్తానండి. సో చూసారు కదా మీరు, మార్నింగ్ మంచు ఆ కొండల పైన ఎంత బాగా పడతా ఉండేది. సో సన్ రైజ్ అయిపోయింది. ఇంకా మధ్యాహ్నం అయ్యాకైతే వచ్చింది 11:30 అయితే టైం అయితే ఉంది. నేనైతే ఫ్రెష్ అప్ అయ్యా అనమాట. ఫ్రెష్ అప్ అయ్యేసి ఇంకా బయలుదేరుతున్నా ఇక్కడ నుంచి. సో లెట్స్ స్టార్ట్ ద జర్నీ ఎంత దూరం ఉంది నేను దారిలో అయితే మాట్లాడుకుంటూ వెళ్తాను. ఎలా ఉంది రూట్ మొత్తం అయితే చూపిస్తాను. సో ఇంకా ఊరైతే దాటేసా అండి. 12 అయితే ఉంది టైం. 12కి ఇంకా 5 మినిట్స్ అయితే ఉంది. సో ఈ ఊరు నుంచి, చిన్న మండం నుంచి మా ఊరు ఉంది కదా, నియర్లీ 25 కిలోమీటర్స్ దాకా అయితే ఉందన్నమాట. మధ్యలో ఒక ఊరు వస్తుంది పెద్ద మండం. అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మా ఊరికి అయితే వెళ్తాం. సో మా ఊరికి వెళ్ళాకైతే 2 రూట్లు ఉన్నాయన్నమాట. నేనైతే యాక్చువల్గా లోపల రూట్ నుంచి వెళ్తున్నాను అనమాట. బయట రూట్ కూడా ఉంది, హైవే నుంచి మదనపల్లికి వెళ్తుంది రూట్. అట్లా కూడా మేము వెళ్ళొచ్చు, కానీ నేను తోటకాడ నుంచి వెళ్ళాలని లోపల రూట్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఈ రూట్లో మొత్తం మాకి ఏమంటారు, ఇది చెట్లు ఉన్నాయి కదా చూడండి, మామిడికాయ చెట్లు, టమాటా చెట్లు. సో చాలా కనిపిస్తాయి. కొంచెం విలేజ్ వైబ్ వస్తుంది, ఫార్మింగ్ వైబ్ వస్తుంది. చాలా బ్యూటిఫుల్ ఈ రోడ్ ఉందన్నమాట. కొంచెం డిస్టర్బెన్స్ ఉంది, కానీ చుట్టుపక్కల అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మోస్ట్లీ అయితే ఈ రూట్ అయితే తీసుకుంటా మా ఊరు వెళ్ళేది, నేను పుట్టిన ఊరికి. సో చాలా చిన్న చిన్న విలేజెస్ అయితే వస్తాయి ఈ రూట్లో. ఒక 5-6 విలేజెస్ అయితే వస్తాయి. లోపల కూడా విలేజెస్ ఉన్నాయి కొన్ని, కానీ మేము హైవే నుంచి వెళ్తున్నాం అంటే. సో మామిడి తోటలు ఉన్నాయి కదా, చాలా ఉన్నాయండి ఈ రూట్లో. ఈ పక్క మా ఏరియాలో అన్నీ అయితే మోస్ట్లీ మామిడి తోటలు మీకు కనిపిస్తాయి, లేదంటే టమాటా చెట్లు ఫార్మింగ్ చేస్తారు ఎక్కువ ఇక్కడ. ఇంకా స్టార్ట్ చేశారు టమాటా చెట్లు ఫార్మింగ్ చేయడం. వింటర్ సీజన్ ఉండింది కాబట్టి, మంచు ఎక్కువ పడుతూ ఉండింది కాబట్టి తక్కువ మంది అయితే ఫార్మింగ్ చేస్తూ ఉన్నారు, టమాటా ఫార్మింగ్. ఇప్పుడైతే స్టార్ట్ చేశారు చాలామంది. చూడండి, ఇదైతే ఒక 15-20 రోజులు అయింది అనుకుంటా వేసి. ఇది కూడా దున్నింది టమాటా ఫార్మింగ్ కోసమే అనుకుంటా. తోట పండిస్తూ ఉంది, ఈ పక్క కూడా తోట. సో ఈ రూట్ మొత్తం అయితే ఫార్మింగ్ ఉంటుంది, తోటలు ఉన్నాయి, ఇంకా విలేజెస్ ఉన్నాయి చిన్న చిన్న. కొండలు కూడా ఉన్నాయి, మర్చిపోయినా చూడు చెప్పయి. కొండలు ఉన్నాయి ఈ పక్క, చాలా పెద్ద పెద్ద కొండలు. పనికైతే వెళ్తున్నారు ఊళ్ళో, ట్రాక్టర్ పైన నిలబడుకొని. ఆ పక్క కూడా కొండ ఉంది, చాలా పెద్ద
వచ్చా కదా ఊరు చిన్న మండం అది కనిపిస్తుందండి. ఆ పక్క అయితే హైవే వెళ్తా ఉంది కదా, అదైతే కనిపిస్తుంది, మదనపల్లి కడప హైవే. సో ఇలా అయితే ఉందండి ఈ హైవే మా ఊరికి వెళ్ళేకి. సో మోస్ట్లీ అయితే ఇంతే వస్తూ ఉంటుంది ముందర. ఈ రోడ్లో అయితే మోస్ట్లీ ఇవే వస్తూ ఉంటాయండి, టమాటా చెట్లు ఇంకా తోటలు అవే వస్తాయి. కాబట్టి ఏమైనా కొత్తగా కనిపిస్తే నాకు మీకు చూపిస్తానండి. వెళ్దాం, ఇంకా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. 5 minutes అయితే అయ్యింది అనుకుంటా. సుబ్హానల్లాహ్, మాషా అల్లాహ్, ఎన్ని ఉన్నాయి చూడండి. ఈ దారిలో ఎప్పుడైనా వెళ్ళినా నాకైతే నా ఇన్సిడెంట్, నా స్టోరీ ఒకటైతే గుర్తుకొస్తుందండి. ఎందుకంటే ఈ రూట్లో వెళ్ళేటప్పుడు ఇదే బైక్లో నేను వెళ్తా ఉన్నా ఒకసారి. సో కొంచెం ముందర వెళ్ళిన తర్వాత ఒక టర్నింగ్ అయితే వస్తుంది. ఏదో నేను ఆలోచించుకుంటా వెళ్తున్నా అనమాట. ఆ రోజు గుర్తు కూడా లేదు నేనేమో ఆలోచిస్తున్నానని. సో అది ఆలోచించుకుంటా వెళ్తున్నా, ఎప్పుడు టర్నింగ్ వచ్చిందో అర్థం కాలేదు. ఇంకా ఆ టర్నింగ్లో అయితే నేను స్ట్రైట్గా వెళ్ళిపోయినా, బండి అయితే కింద పడిపోయింది. బండి అయితే నా కాలు పైన పడిపోయిందండి. సో ఈ లెఫ్ట్ లెగ్ ఉంటుంది కదా, ఆ లెఫ్ట్ లెగ్ పైన అయితే నా బండి నా పైన పడిపోయింది. సో ఆ టర్నింగ్ అయితే ఇదే అండి, ముందర కనిపిస్తూ ఉంది కదా. సో ఆ టర్నింగ్ అయితే ఇదే అండి, ముందర కనిపిస్తూ ఉంది కదా ఈ టర్నింగ్. ఇక్కడ ఆలోచించుకుంటా వెళ్తున్నా, ఇంకా స్ట్రైట్ దూరేసిన బస్సు కూడా వస్తూ ఉంది అదే టైంలో. వారేవా, సో చాలా డేంజర్ టర్నింగ్ అండి ఇది. సో నాకైతే చాలా డేంజర్ టర్నింగ్ ఇది. ఇంకా స్ట్రైట్ వెళ్ళిపోయినా అక్కడ పోయి అయితే పడిపోయినాయి. ఇప్పుడైతే కొంచెం పని చేసినారు, ముందైతే చెట్లు నిన్నాయి ఫుల్. సో అలా ఉన్నింది అప్పుడు. 2 years పైన అయితే ఏమో అవుతా ఉందని నేనైతే అనుకుంటున్నా. సో నా కోసం అయితే అది చాలా డేంజరస్. ఇప్పుడు కూడా బస్సు మాట్లాడుతూ ఉంటే బస్సు వచ్చేసింది, చూడకపోయింటే గుద్దైతే అనుకుంటా. కొంచెం పెద్ద రోడ్ అయితే వచ్చేస్తుంది ఇక్కడ నుంచి. సో పెద్ద మండెంకి అయితే రీచ్ అయ్యాము మేము. పెద్ద మండెం పోలీస్ స్టేషన్ ఉంది మా లెఫ్ట్ సైడ్లో. ఇంకా రైట్కి వెళ్తే మేము పెద్ద మండెంకి అయితే వెళ్తామన్నమాట. సో నేనైతే లెఫ్ట్ తీసుకోవాలి, లెఫ్ట్ తీసుకొని మా ఊరు కలిచెల్లకి అయితే వెళ్ళాలి. సో ఇదైతే పోలీస్ స్టేషన్ అండి, మా ఊరికి పెద్ద మండెంకి ఈ ఏరియాకి పోలీస్ స్టేషన్ అండి. నాకైతే తెలిసి నేను ఈ ఊరు చూపించా అనుకుంటున్నాను, నాకైతే గుర్తు రావడం లేదు. బైక్ రైడ్లో ఎప్పుడు చూపించలేదు, కార్లో ఎప్పుడైనా ఏమైనా చూపించా అనుకుంటున్నాను. ఇప్పుడు గుర్తు వస్తూ ఉంది, నేను పోలీస్ స్టేషన్ మాట్లాడుతూ ఉంటే ఇప్పుడైతే నాకు గుర్తు వస్తూ ఉంది నేను చూపించాను అనేసి. తెలియదండి చూపిస్తున్నానో లేదో. ఇంకా ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కాబట్టి చెట్లు కట్ చేస్తున్నారు చాలా చోట్ల. ఇంకా కొండలు అయితే కాల్చేస్తున్నారు. ఎండాకాలంలో మా ఊరు పక్కల అయితే కొండలు కాల్చేస్తారు. వచ్చేసింది అప్పుడే, చిన్నవి అవునా కదా. చాలే వద్దు. తోటలోకి అయితే వచ్చేసాను, ఎంట్రీ ఇచ్చేసాను. ఒక రౌండ్ అయితే కొట్టాను అనమాట. రౌండ్ కొట్టేటప్పుడు అన్నతో మాట్లాడుకుంటా తిరుగుతూ ఉన్నా. అన్న అయితే మ్యాంగో ఇచ్చాడు, వద్దన్నా కానీ తిను అన్నాడు. సో ఫస్ట్ మ్యాంగో నా చేతిలో వచ్చేసింది అనమాట ఈ సీజన్ది. సో ఈ మ్యాంగో కనిపిస్తూ ఉంది కదా, ఇదైతే బెంగళూరా, ఇంకా కింద ఉంది కదా ఇదైతే బెనీషా. ఇదైతే ఇంటికి తీసుకొని వెళ్తాను. ఇదైతే కొంచెం ఇక్కడే తింటాను, కొంచెం దారిలో తినుకుంటా ఉంటాను. సో ఇంకా నమాజ్ టైం కూడా అవుతా ఉంది కాబట్టి హెల్మెట్ మొత్తం ఇక్కడ పెట్టేశాను. ఇంకా నమాజ్కి అయితే వెళ్దాము ఇది తినేసి.
సో నమాజ్ అయితే చదివేసి అయితే వచ్చేసాయండి. బిర్యానీ అయితే ఒక తెచ్చుకునే, ఎందుకంటే ఈరోజు ఫ్రైడే కదా, బిర్యానీ లేకుండా ఫ్రైడే కొంచెము డల్గా ఉంటుంది. ఇంకా న్యాచురల్ కూలర్ ఎప్పుడైనా చూసారా మీరు? చూడండి, పెప్సీకి అయితే ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోయింది నేను వాటర్లో ఇలా. సో కూల్గా ఉంటుంది కాబట్టి, సో కాసేపు తర్వాత తీసుకొని, నిజంగానే చల్లగా అయిపోయింది. 1 అవర్ అయ్యింది అనుకుంటే పెట్టి. సో కూల్ అయ్యింది. ఇంకా బిర్యానీ తిందాం ఇక్కడ. సో ఎవరు లేరనమాట, అందరూ లంచ్ చేసేకైతే వెళ్ళారు. నేను ఒకనే కూర్చొని తిందాము బిర్యానీ. మర్చిపోయా, నాతో పాటు ఆవులు కూడా ఉన్నాయి. నేను ఒకనే లేను, ఇక్కడ ఆవులు కూడా ఉన్నాయి. తోట మధ్యలో లంచ్ టైం అయింది. బిర్యానీ అయితే స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ బిస్మిల్లాహ్. సో తోట అయితే మీకు ముందు చూపించిన కాబట్టి ఏమీ చూపించడం లేదు, నేను ఎక్కువ మాట్లాడడం లేదు. స్టార్ట్ చేద్దాం తినడం. లంచ్ అయితే అయిపోయింది. నేనైతే ఇంకా లంచ్ అయిన తర్వాత కాసేపు కూర్చొని ఇంకా ఇప్పుడే జస్ట్ ఇలా పడినా అన్నమాట కింద. గాలి అయితే చాలా మంచిగా వస్తూ ఉండింది, ఇప్పుడే జస్ట్ ఆగిందండి. సో కాసేపు ఆరామ్ చేద్దాం, ఆ తర్వాత వ్లాగ్ ఎండ్ చేద్దాం. ఐ థింక్ సో చాలా పెద్దగా అయిపోయింది అనుకుంటా. వ్లాగ్ ఎండ్ చేసే ముందు అయితే కొన్ని మాటలు చెప్పేసి వ్లాగ్ ఎండ్ చేద్దాం. సో లంచ్ అయిన తర్వాత కాసేపు పడుకున్నా, అలాగే సాయంత్రం అయితే అయిపోయింది. టైం అయితే 5 అయితే ఉంది ఇప్పుడు. నేనైతే మా తోట ముందర, మా తోట ముందర అయితే ఒక చెరువు ఉంది. నిండలేదు కాబట్టి చిన్న చెరువు ఉంది. క్లీన్ అంటే క్లీన్గా ఉంటుంది ఈ చెరువు. ఎప్పుడైనా నిండితే చాలా క్లీన్గా ఉంటుంది. చూడండి ఎంత నీట్గా ఉంది, చూడండి. ఇంకా చేపలు కనిపిస్తున్నాయి మీకు, చూడండి. ఇవన్నీ చేపలే, ఫిష్. ఇందాకే వావ్ చెప్పా కదా నేను, ఇక్కడ పెద్ద చేప నాకు కనిపించింది. అది సర్రమని లోపలికి అయితే వెళ్ళింది, అందుకే నేను వావ్ అయితే చెప్పాను. ఇంత క్లీన్గా ఉంది చూడండి ఇది. ఇంకా నిండితే ఇంకా క్లీన్గా ఉంటుంది, బ్లూయిష్గా ఉంటుంది తెలుసా ఈ వాటర్. ఈసారి నిండలేదు కాబట్టి కొంచెము ఇలా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి వాటర్. చిన్నది ఉంది ఫిష్. సో అంతే అండి, బ్లాగ్ అయితే ఇక్కడికే ఎండ్ చేద్దాం. ఎందుకంటే కొంచెం పెద్దగా అయిపోయింది నేనైతే అనుకుంటున్నా. ఇంకా నేను ఈ బ్లాగ్లో అయితే ఇదే చూపించాలనుకున్నాను మీకు, చిన్న మండం నుంచి కలిచర్ల రూట్ ఎలా ఉంది, ఇంకా ఈరోజు నాది ఎలా గడుస్తుంది అనేసి చూపించాలనుకున్నా. సో ఇలా అయితే గడిచిందనమాట. సో ఇంకా నేను హాఫ్ అన్ అవర్లో మదనపల్లి ఇక్కడ నుంచి రిటర్న్ వెళ్ళిపోతా ఇక్కడ నుంచి. సో ఈ బ్లాగ్కి ఇక్కడికే ఎండ్ చేద్దాం. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం ఇలాగే నెక్స్ట్ వీడియోలో ఉంటా. బాయ్.